హలో ఫ్రెండ్స్, ఇది వచ్చిందను పాలకూర. మనకు అందరికీ తెలిసే ఉంటుంది. పాలకూరను కూడా మనం ఈజీగా పెంచుకోవచ్చు ఇంట్లో దగ్గర. ఏం లేదు, మనము పాలకూర పైన అంతా గిల్లేసిందను మనం బయట తీసుకొచ్చినప్పుడు పైన అంతా గిల్లేసి వేర్లను మాత్రం మళ్ళీ నాటితే కన్నా మళ్ళీ బాగా ఆకు వచ్చేస్తుంది. నేను అలాగే ఇది నాటింటే మళ్ళీ బాగా వచ్చేసింది. మళ్ళీ పైన గిల్లుకునేది మళ్ళీ కూర చేసుకొనేసి అది మళ్ళీ దానికి ఆకులు వస్తూ ఉంటాయి. అట్లా చాలాసార్లు మనం యూజ్ చేసుకోవచ్చు. మనం రోజు వండుకునే ఈ పాలకూరలో చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. పాలకూర మరియు బచ్చల కూర కూడా మనం బాగా ఇండ్లలోనే పెంచుకోవచ్చు. మీకు అది కూడా నేను వీడియోలో చూపిస్తాను. ఇదంతా నేను నాటిండే పాలకూరే. ఒకసారి బయట కొన్నాను, ఆ తర్వాత నాటినాను, అంతే. దానంతట అదే వస్తూనే ఉంటాయి. వేర్లు మాత్రం పైన ఆకులు గిల్లేసేది, వేర్లతో పాటు నాటేసేది, అంతే. ఈ వర్షాకాలంలో మనం బాగా పెంచుకోవచ్చు. ఈవెన్ బచ్చల కూర కూడా అంతే. ఒక చిన్న కొమ్మ నాటినామనుకో దానంతట అదే బాగా స్ప్రెడ్ అయిపోతుంది. ఈ పాలకూరలో వచ్చిందను విటమిన్ ఏ అండ్ విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ బచ్చల కూరలో కూడా అంతే, చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది మనకు హార్ట్ డిసీజెస్కు మరియు డయాబెటిక్కి అన్నిటికీ, మెయిన్ గుండె జబ్బులకి చాలా మంచిది. వారానికి ఒకసారి పాలకూరను బచ్చలాకు తింటే మంచిది. ఇప్పుడు నేను చూపెడుతున్నాను కదా వేర్లు, చూడండి. ఇలా జస్ట్ నాటేయడం అంతే, దాని అంతటా అదే వస్తుంది. దానికి మనం ఏం పెద్ద కేరింగ్ కూడా అవసరం లేదు. పాలకూర పప్పు చేసుకుంటే కూడా సూపర్గా ఉంటుంది. ఈ పాలకూరతో మనము పాలక్ పన్నీరు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఈవెన్ బచ్చన్ కూర కూడా అంతే, చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇలా జస్ట్ ఆకులు తుంచుకొనేయండి, వేర్లతో పాటు మళ్ళీ నాటుకుండేయండి మట్టిలో. ఈ వర్షాకాలంలో బాగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకా బచ్చల కూర అయితే కన్నా ఇంకా చెప్పనవసరమే లేదు, పెద్ద పెద్ద ఆకులు వచ్చేస్తాయి. మనకు వారానికి 2 సార్లు కన్నా తింటా ఉంటే కన్నా చాలా మంచిది. ఈ రెండిట్లోనూ అంతే, విటమిన్ ఏ అండ్ విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. పొటాషియము, మెగ్నీషియం అన్నీ ఉంటాయి ఆ కూరలలో. ఇండ్లలో దగ్గర పెంచుకోండి, ఆరోగ్యంగా ఉండండి, అంతే.